సిటీ లైఫ్ స్టైల్ ఇదో స్వర్గసీమ. నిద్రపోని నగరంలో అర్ధరాత్రి దాటిన అంతులేని వినోదం, ఉల్లాసం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం 5 నెలల అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఆ బడ్జెట్ చూస్తే పూర్తి లోపభూయిష్టంగా, ప్రజలకు జవాబుదారీతనం లేని విధంగా ఆ బడ్జెట్ను పూర్తిగా రూపొందించినారు. ఎవరు బడ్జెట్ను చూసినా కానీ, డాక్యుమెంట్ను చూసినా కానీ అవే మనందరికీ కూడా అర్థమవుతాయి. కానీ నిన్న బడ్జెట్ సెషన్స్లో దానికి అంటే ఈ బడ్జెట్కు ధన్యవాదాల తీర్మానంలో టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా ఇది ఒక అద్భుతమైన బడ్జెట్గా, ప్రజలు కలలను తీర్చేటట్టుగా బడ్జెట్గా ఈ బడ్జెట్ ఉంది అని చెప్పేసి ఇవాళ మనం చూడడం జరుగుతుంది. చెప్పినారు కూడా వాళ్ళు ఈనాడు పేపర్లో కూడా క్లియర్గా రాయడం జరిగింది. దానిపైన ఖండనే ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనం బడ్జెట్ గురించి పూర్తిగా ఒకసారి చూస్తే మనకు అర్థమయ్యేది ఒకటేంటంటే, రాష్ట్ర ప్రజలకు రాబోయే రోజుల్లో పన్నుల మోత అనేది ఉండబోతుందనేది ఫస్ట్ క్లియర్గా అర్థమవుతుంది. రెండోది ఏంటంటే, ఖచ్చితంగా సూపర్ 6లో ఈ సంవత్సరానికి గాను ఓన్లీ దీపం పథకం మాత్రమే అమలు చేస్తారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మూడోది ఏంటంటే, ఈ బడ్జెట్ను ఒకసారి పూర్తిగా చూస్తే ఇక ఏ పథకం కూడా అమలు చేయాలంటే దగ్గర మరొక 1,00,000 కోట్లు, అంటే ఇప్పుడు 2,94,000 కోట్లు పెట్టారు, దగ్గర 4 లక్షల కోట్లు ఉంటే తప్ప, బడ్జెట్ అనేది అంత ఉంటే తప్ప అన్ని సూపర్ 6 పథకాలు అనేవి అమలు కావు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారి మనం బడ్జెట్ను చూద్దాం. ఏ బడ్జెట్లో అయినా కానీ ఏం దొరుకుతుందంటే, ఆదాయము, రాష్ట్రానికి ఏ రకమైన ఆదాయం వస్తుంది, దాని ఖర్చులు ఏముంటాయి అనేది తెలపడమే కాకుండా ఆ రాష్ట్ర ప్రభుత్వము ఏ శాఖకు ఎంత అమౌంట్ కేటాయించినారు, దానిపైన ఏ శాఖ పైన ఎంత ప్రాధాన్యం ఇచ్చారు అనేది మనందరికీ కూడా క్లియర్గా బడ్జెట్ చూస్తే తెలిసిపోతుంది. ఈ బడ్జెట్లో చూస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కావచ్చు, సెంట్రల్ నుంచి వచ్చే ఆదాయం కావచ్చు, లేకపోతే జిఎస్టీ రూపంలో వచ్చే ఆదాయం కావచ్చు, అవన్నీ చూస్తే బడ్జెట్లోనే 1,99,000 కోట్లు, అంటే కొంచెం చిల్లర ఉంది, అంటే దగ్గర 2 లక్షల కోట్లు అనుకోండి, చెప్పడం జరిగింది. బడ్జెట్లోనే ఇదంతా ఇచ్చారు. ఖర్చు చూస్తే 90,000 కోట్ల రూపాయలు పర్ సంవత్సరం, అంటే పర్ యానం జీతాలు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ కావచ్చు, దానికి 90,000 కోట్లు కేటాయించడం జరిగింది. 43,000 కోట్లు అప్పు ప్లస్ ఇంట్రెస్ట్కు కేటాయించడం జరిగింది. అంటే ఈ 90 ప్లస్ ఆ 43,000, 1,33,000 కోట్లు. బ్యాలెన్స్ అంటే 1,90,000 కోట్లు వాళ్ళకు నికర ఖర్చు ఉందని చూపించారు. అంటే మిగతా ఆ 47,000 కోట్లు వచ్చేసేసి ఫర్ గవర్నమెంట్ మెయింటెనెన్స్, అన్ని డిపార్ట్మెంట్ల మెయింటెనెన్స్లకు దానిలకు సంవత్సరానికి వచ్చేసేసి 47,000 కోట్లు. సో టోటల్గా 1,89,000 కోట్ల రూపాయలు నికర ఖర్చు ఉందని చెప్పి చూపించారు. ఆదాయం ఎంతో చూపించారు, 1,99,000 కోట్ల చిల్లర చూపించారు. ఖర్చు ఎంతో చూపించినారు అంటే ఫిక్స్డ్ ఖర్చు, జీతాలు, పెన్షను, అప్పు, ఇంట్రెస్టు, రెగ్యులర్ మెయింటెనెన్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్కు 1,89,000 కోట్లు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మిగులు ఎంత ఉంది? 10,000 కోట్లు మిగులుంది. ఓకే, ఇది కాకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ జనాభా సంఖ్యను బట్టి, లేకపోతే అప్పు తీర్చగలుగుతుంది అనే నమ్మకం బ్యాంకులకు సృష్టిస్తే వాళ్లకు ఎఫ్ఆర్ఎంబి లిమిట్ ప్రకారం ఒక సంవత్సరానికి 47,000 నుంచి 50,000 కోట్ల వరకు మాత్రమే అప్పు తీసుకోగలుగుతారు. అంటే ఈ 2 లక్షల కోట్లు ప్లస్ ఈ 50,000 కోట్లు, అంటే అప్పుడు ఎంతైంది? 2.5 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర దాని ఆదాయము ప్లస్ అప్పు కలిపితే అంత ఖర్చు పెట్టచ్చు. కానీ వాళ్ళు బడ్జెట్ ఎంత చూపించారు? 2,94,000 కోట్లు చూపించారు. ఆ 44,000 కోట్లు ఎవరు ఇవ్వాలి? అప్పుడు ఐదర్ కేంద్ర ప్రభుత్వం అన్నా ఇవ్వాలా, లేకపోతే పన్నుల రూపంలో అన్నా బాధాలి. కేంద్ర ప్రభుత్వం ఈ 6 నెలల కాలంలో ఎంత ఇచ్చింది అని వాళ్ళే బడ్జెట్లో చూపించింది ఎంత అంటే 4,000 కోట్లు, అంటే 4,500 కోట్లు. ఫస్ట్ 6 నెలలకు ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మద్దతు లేకపోతే సెంటర్లోనే అధికారం కోల్పోతామనే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, అంటే ఇంత కీలకమైన సభ్యులు టీడీపీ మెంబర్స్ అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రానికి వచ్చింది ఈ 6 నెలల్లో 4,500 కోట్లు మాత్రమే. అంటే ఇప్పుడు వాళ్ళ బడ్జెట్లో ఇంకా 44,000 కోట్లు బ్యాలెన్స్ ఉంది. అంటే వీళ్ళకి ఆదాయము ప్లస్ అప్పు కలిపితే 2.5 లక్షల కోట్లు, వీళ్ళ బడ్జెట్ చూపించింది 2,94,000 కోట్లు. ఆ 44,000 కోట్లు ఎంత వస్తుంది? ఇప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు
పన్నులు లాగితేనే వస్తుంది. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ప్రజలు మీరు పన్నులకు సిద్ధం కాండి అని చెప్పకనే చెప్పినారు. ఆ బడ్జెట్ చూస్తే అర్థమవుతుంది. అది ఒకవేళ కాదేమో టీడీపీ వాళ్ళు లేదా ఆ కూటమిలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు ఆ జవాబు ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. ఇక రెండో అంశానికి వద్దాం. అదే బడ్జెట్లో మనం చూస్తే ఒక దీపం పథకానికి మాత్రము డబ్బులు కేటాయించినారు. తర్వాత తల్లికి వందనంకు కొంచెం కేటాయించినారు. అన్నదాత సుఖీభవకు కొంత కేటాయించినారు. అంటే సంక్షేమ పథకాలు ఎన్నో ఉంటాయి. దాంట్లో సూపర్ 6 అంటే సూపర్ సంక్షేమ పథకాల కింద 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 నిరుద్యోగ వృత్తి లేదు బడ్జెట్లో, లేకపోతే బస్సు గురించి చర్చే లేదు, లేకపోతే ఆడబిడ్డ నిధి అని చెప్పేసి ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ కూడా 15,000 ఇస్తామన్నారు. దాని గురించి కేటాయింపే లేదు. అసలు బడ్జెట్లో కేటాయింపు లేకపోతే ఆ పథకాలు అనేవి ఫుల్ఫిల్ కావు. సరే, వీళ్ళు కేటాయించినట్టు ఎంత కేటాయించినారా అంటే తల్లికి వందనం ప్రతి పిల్లవాడికి 1,500, అదే అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. ఎంతమంది ఉండారు అని ఒక అంచనా వస్తే 86 లక్షల మంది పిల్లవాళ్ళు స్కూళ్ళకు పోతారు. వీళ్ళకి అంటే 86 లక్షలు ఇంటూ ఆ 15,000 వేసుకుంటే ఎంత వస్తుంది? దగ్గర 12,000 కోట్ల పైచీలకు వస్తుంది. కానీ వీళ్ళు కేటాయించింది ఎంత? 2,500 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే ఈ 2,500 కోట్లు ఎట్లా సరిపోతుంది అంటే వాళ్ళు కేవలము గవర్నమెంట్ స్కూల్కి పోయే పిల్లలకు మాత్రమే ఇస్తారనా, లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళకు పోయే వాళ్ళకి ఇస్తారనా, లేకపోతే ఇంకా కొత్తగా మాకు డౌట్ వస్తుంది, జన్మభూమి కమిటీలు ఏమన్నా మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు ఏమన్నా టిక్కులు పెట్టిన వాళ్ళకు మాత్రమే ఇస్తారా? సో ఇది కూడా డౌట్ క్లారిఫై చేయాల్సిన బాధ్యత టీడీపీ పైన ఉంది. మీరు 12,000 కోట్లు కేటాయించాల్సింటే మీరు 2,500 3,000 కోట్లు కేటాయించి ఆ పథకాన్ని ఫుల్ఫిల్ చేసేదానికి మేము కట్టుబడి ఉండాము అని మీరు గొప్పగా అసెంబ్లీలో మరి అది అబద్ధం చెప్పినారనాలనా లేకపోతే నిజం చెప్పినారనాలనా దానికి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇక రెండోది తీసుకుంటే అన్నదాత సుఖీభవ దగ్గర 53 లక్షల మంది రైతులకు ఇస్తారు. గత ప్రభుత్వంలో ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో కూడా 53 లక్షల మందికి ఇస్తారంటే 20,000 చొప్పున ఇస్తారనుకుంటే దగ్గర 10 నుంచి 11,000 కోట్లు కావాల్సి వస్తుంది. మీరు కేటాయించింది కేవలం ₹1,000,000 కోట్లు కేటాయించినారు. మరి అంటే ఇంకా 1,000 కోట్లు కేటాయిస్తే 1,000 కోట్లు కేటాయించి ఏం చెప్తున్నారు? మేము కట్టుబడి ఉన్నాము, ఖచ్చితంగా అదని ఫుల్ఫిల్ చేస్తామంటారు. మరి ఏ రకంగా చేస్తారు? గత ప్రభుత్వంలో దేవాదాయ భూములు చేసినా, లేకపోతే అటవీశాఖ భూములు చేసినా, లేకపోతే కౌలు రైతులకు కూడా అందరికీ కూడా రైతు భరోసా అనేది ఇచ్చేవారు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏమైనా తీసేస్తారా? లేకపోతే జన్మభూమి కమిటీలో మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళు టిక్కులు పెట్టి లేకపోతే టీడీపీ ప్రభుత్వానికి ఓట్లు వేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారా? ఆ రకంగా ఇస్తేనే ఆ 1,000 కోట్లు సరిపోతాయా? మరి ఏ రకంగానో దానికి కూడా క్లారిటీ వాళ్ళే ఇవ్వాలి. మరి ఏ రకంగా ఇది ఒక అద్భుతమైన బడ్జెట్, లేదా ఏ రకమైన ఇది ప్రజల కళలు తీర్చే బడ్జెటో వాళ్ళే చెప్పాలి. ఇంకా మిగతా 3 అయితే ఇంకా దాని గురించి ఇంకా చెప్పలేదు. ఏంటి మన ఆడబిడ్డ నిధి కావచ్చు, లేకపోతే బస్సు ప్రయాణం కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు. సో అవన్నీ కంప్లీట్గా వాళ్ళు చేయలేరు. ఇవే కాకపోకుండా రెగ్యులర్గా సంక్షేమ పథకాలు ఉంటాయి. అంటే పెన్షన్ అది కంపల్సరీ ఇవ్వాల్సిందే. తర్వాత ఆరోగ్యశ్రీ అది ఖచ్చితంగా చేయాల్సిందే. సీఎం రిలీఫ్ ఫండ్, ఇట్లా స్కూళ్ళల్లో ఫుడ్డు, పిల్లలకు బ్యాగులు, ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఎన్నో ఉంటాయి. ఈ అన్నిటికీ కాకపోకుండా కేవలము వాళ్ళు చెప్పిన సూపర్ 6కి మాత్రమే 74,000 కోట్ల రూపాయలు ఖర్చు కావాల్సి వస్తుంది ప్రతి సంవత్సరానికి. అయితే వాళ్ళు దాంట్లో కేటాయించింది ఎంత? కేవలము ఈ 3 పథకాలకు కేటాయించింది దీపం కావచ్చు, లేకపోతే తల్లికి వందనం కావచ్చు, లేకపోతే అన్నదాత సుఖీభవకు 5,000 6,000 కోట్లు, మొత్తం 3 కలుపుకుంటే వీళ్ళకి కావాల్సింది 74,000 కోట్లు. ఇదే కాకపోకుండా పెన్షన్కు దగ్గర 35,000 కోట్లు. అంటే ఈ 75,000 కోట్లు ప్లస్ 35,000 కోట్లు అంటే దగ్గర 1,10,000 కోట్లు. ఇవే కాకుండా మిగతా రెగ్యులర్గా ఏ ప్రభుత్వం తీసేలేని సంక్షేమ పథకాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ కలుపుకుంటే దగ్గర సంక్షేమ పథకాలకే 1,30,000 కోట్లు కావాల్సి వస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. సో ఇప్పుడు 2,90,000 కోట్లు అనేది నికరం ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు ఉండనే ఉంది. అది అంటే జీతాలు, పెన్షన్లు, మెయింటెనెన్స్లు. అవి కాకపోకుండా సంక్షేమ పథకాలు ఏది టచ్ చేసి లేకపోతే వాళ్ళు చెప్పిన సంక్షేమ పథకాలు అన్నీ ఇవ్వాలి అంటే దగ్గర 1,35,000 కోట్లు కావాలా. అది కాకపోకుండా మళ్ళీ అభివృద్ధి, మళ్ళీ ఇప్పుడు ఇరిగేషన్ అవి కూడా తీసేయలేము. ఇప్పుడు ఇరిగేషన్ అని, పోలీస్ అని, లేకపోతే ఆరోగ్యం పైన ఖర్చు అని, లేకపోతే ఇట్లా రకరకాల బీసీ కార్పొరేషన్లు అని రకరకాల ఖర్చులు వస్తాయి, అగ్రికల్చర్ అని, ఇట్లాంటివన్నీ అవన్నీ కూడా తీసేయలేము. అప్పుడు ఖచ్చితంగా బడ్జెట్ ఎంత ఉండాలా?
వీళ్ళు చెప్పిన ప్రకారం అన్నీ ఇచ్చి అభివృద్ధి చేయాలంటే ఈ 2,94,000 కోట్లు ఏ మూలకు సరిపోదు. దగ్గర 4 లక్షల కోట్లు పైచీలకు ఉంటే తప్ప అన్ని పథకాలు లేకపోతే అందరి లబ్ధిదారులకు అవన్నీ చేరవు అనేది బడ్జెట్ చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఇవన్నీ ఉద్దేశించి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీ అని చెప్పేసి చెప్పడము, ఈరోజు 17,000కో 18,000కో ఒక టిప్పర్ దొరుకుతుంది, దొరికినా పర్వాలేదులే అని చెప్పి మీరు ఓటేసినారా? లేకపోతే టీడీపీ వాళ్ళకు మద్యం షాపులు వాళ్ళే నడుపుకోవాలా, మాకు మద్యం దొరికితే చాలే అని చెప్పి మీరు ఓట్లు వేసినారా? లేకపోతే మహిళలపైన చిన్న 3 సంవత్సరాల పాపకాల నుంచి ముసలోళ్ళ వరకు ఇష్టం వచ్చినట్టు వాళ్ళపైన అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్నాయి, జరిగితే జరిగినేలే అని చెప్పి పురుషులు టీడీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఓటేసినారా? నిత్యావసర సరుకులు పెరిగితే పెరగనీలే అని చెప్పి మీరు ఓట్లు వేసినారా? కరెంటు బిల్లులు ఇష్టం వచ్చేట్టు 18,000 కోట్లు రాబోయే సంవత్సరంలో పెంచుతున్నారు, పెంచితే పెరగనీలే అని చెప్పి మీరు ఓట్లు వేసినారా? దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. అవన్నీ కాదు, మేము దానికోసం ఓట్లు వేయలేదు, మాకు పథకాలు వస్తాయి, మాకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకాల కంటే ఎక్కువ ఇస్తారు అని చెప్పినారు కాబట్టి మేము ఓట్లు వేసినామని అనుకుంటే తప్పకుండా మీరందరూ కూడా ఒకసారి లేచి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇట్లనే మనం గమ్మనుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రజలందరినీ మోసం చేసేదానికోసం ఏమాత్రం వెనకాడదు. ఖచ్చితంగా వాళ్ళ దాన్ని కప్పుపుచ్చుకునే దానికోసం రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొస్తుంది అనేది మనం ఆల్రెడీ చూస్తూనే వచ్చినాం. దేవుడిని కూడా లాగే దానికోసం వాళ్ళు రెడీ. అట్లా లడ్డూ టాపిక్ చంద్రబాబు నాయుడు గారేమో లడ్డు అనేది కల్తీ అంటారు, ఈఓ గారేమో ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో కల్తీ లేదని చెప్తారు. సో ప్రతి ఒక్కటి ఈ రకంగా వాళ్ళు డైవర్షన్ చేసుకుంటూ పోతూ వస్తారు. సో అలా చేసుకుంటూ వచ్చారనేది కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో తప్పకుండా ఈ బడ్జెట్ను రాష్ట్ర ప్రజలు ఒకసారి పూర్తిగా ఒకసారి ఆలోచన చేయండి. మీ కళలు తీర్చే బడ్జెట్ ఇది కానే కాదు. అయినప్పటికీ అసెంబ్లీలో ఒక ఎక్కడైతే నిజాలు చెప్పాలనో అక్కడ ఇది పూర్తిగా ప్రజల కళలు నెరవేర్చే బడ్జెట్ అంటున్నారు. ప్రజలు కళలు హరించే బడ్జెట్ ఇది. ప్రజల కళలు తీర్చే బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రవేశపెట్టినారు. ఏ రకంగా అయితే మీకు సంవత్సరానికి ఒక క్యాలెండర్ వస్తుందో అదేవిధంగా సంక్షేమ పథకాల క్యాలెండర్ కూడా మీ ఇంటికి వచ్చేది. కేవలం రాష్ట్ర ప్రజలకు ఒకటే విన్నవించుకుంటున్నాం, దయచేసి మీ పాస్బుక్కే మీకు ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ అది ఓపెన్ చేసి ఈ ప్రభుత్వం 6 నెలలు ఇప్పుడు 5 నెలలు పూర్తయింది, 6 నెలలు వచ్చింది, ఏం వేసినారు మీ అకౌంట్కి ఒక్కసారి చూడండి. గత ప్రభుత్వంలో ఫస్ట్ వచ్చిన 6 నెలల్లో ఏం వేసినారు ఒక్కసారి చూడండి. అప్పుడే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా తెలిసిపోతుంది అని దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటూ, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే టీడీపీ వాళ్ళు ఈ సంవత్సరం సూపర్ 6 పథకాలు అమలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళు సూపర్ 6 పథకాలు కావచ్చు, మిగతా సంక్షేమ పథకాలు ఏదైతే గతంలో ఇస్తున్నారో అన్ని పథకాలు ఇచ్చేంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పించేంత వరకు ఖచ్చితంగా మేము నిద్రపోము, మీరు ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసినా అని చెప్పేసి టీడీపీ మరియు కూటమి ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ, ఇక ఆఖరి పంచు నాదే అయితే ఆ కిక్కు వేరని పవన్ కళ్యాణ్ గారు ఓ సినిమాలో అన్నారు. ఈ ప్రెస్ మీటు ఆఖరి ప్రశ్న పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే, నేను ప్రశ్నించడానికి వచ్చినానన్నావు, ప్రశ్నించేది నా గుణం అని చెప్పినావు, సనాతన ధర్మం నా లక్ష్యం అని చెప్పినావు, వరాహి డిక్లరేషన్ నెరవేర్చిన వరకు నేను నిద్రపోనని చెప్పినావు. మరి వరాహి డిక్లరేషను నువ్వు తిరుపతిలో తెలుగులోను, ఇంగ్లీష్లోను, తమిళ్లోను, హిందీలోను ఇన్ని భాషల్లో చెప్పినావు. తర్వాత నువ్వు వరాహి డిక్లరేషన్ ప్రకటించినాక 3 క్యాబినెట్ మీటింగులు జరిగినాయి, ఒక బడ్జెట్ ప్రవేశపెట్టినారు. మరి నువ్వు చెప్పిన వరాహి డిక్లరేషన్కు ఎంత ఫండ్స్ పెట్టావు? ఒక కొత్త చట్టం చేయాలంటే దానిపైన ఎంతో కొంత స్టడీ చేయాలా, ఆ స్టడీ చేయాలంటే నువ్వు దానికి ఎంతో కొంత అమౌంట్ కేటాయించాలా. మరి ఏమైంది ఇదంతా? అంటే ప్రశ్నించడం అవసరం లేదా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కోసం డైవర్షన్ చేసేదానికోసం ఆ రోజు ఆడింది మీరు నాటకమా అని చెప్పేసి ప్రజలకు కూడా మీరు తెలియజేయాలా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.